హాయ్ ఫ్రెండ్స్, వంకాయ ఎప్పుడు ఒకరిలాగా ట్రై చేయడం వల్ల బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఎండు కొబ్బరి, శనగపప్పు, ధనియాలు అలాగే మినపప్పుని మంచిగా వేయించుకొని దాంట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. చల్లగా అయ్యాక మిక్సీలో వేసేసుకొని ఆ తర్వాత కారం, తగినంత కారం, ఉప్పు వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే వంకాయలు ఉంటాయి కదా, వంకాయలను కూడా మంచిగా కడుక్కొని 4 ముక్కలుగా చూపిస్తున్న విధాలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మనము వంకాయలని డీప్ ఫ్రై చేసుకుందాము. ఒకసారి అవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మనం ఇందాక చల్లార్చిన మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వంకాయ లోపల పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేసుకొని చిటమనిపించండి. ఆ తర్వాత మనము వంకాయ పెట్టుకున్నాం కదా, వంకాయలను కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం సేపుగా మిగిలిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఒకసారి ఇది అయిపోయాక అంతే, చాలా టేస్టీ అండ్ రుచికరమైన వంకాయ కారం రెడీ అయిపోయింది.